దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనము. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, మీ యందు ప్రభువారు కరుణించి ఎక్కడికి మిమ్మల్ని నడిపిస్తాడట? నీటి బుగ్గల యొద్దకు, అంటే ఊరేటి జలముల యొద్దకు ఆయన మిమ్మల్ని నడిపించినని దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నీ విశ్వాసం ఉంచి ఆయన వైపు నువ్వు చూసి నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నడిపించి ఎక్కడైతే నీటి బుగ్గలు, అంటే ఊరేటి జలము, ఏ ఆధారము లేకపోయినా జలం అనేది అట్టడుగున భూమిలోంచి ఊరతా ఉంటది. కనుక నీవు ఆశీర్వాదం కొరకు, లేకపోతే నీ బలహీనతల కొరకు, లేకపోతే నీ వ్యాధి బాధ దుఃఖాల కొరకు నువ్వు బాధపడుతున్నావేమో, వాటి నుంచి నిన్ను విడిపించి సమృద్ధిగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని నేటి దినాన ఈ వాగ్దానాన్ని ప్రభువారు తెలియచేస్తా ఉన్నారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా నన్ను నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తావా, నన్ను జలముల యొద్దకు నడిపిస్తావా, నా దాహాన్ని తీరుస్తావా, నా దుఃఖాన్ని కడతావా ప్రభువా, దేవానికి స్తోత్రం అని దేవునికి స్తోత్రగానాలు చేసి ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. ఇక మీదటి నుంచి ఎండిపోయినదంటూ నీలో ఏమీ లేకున్నా అన్ని దేవుడు ఫలభరితముగా పచ్చగా ఉంచి ఆయన నిన్ను బహుగా ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.